రేవంత్ రెడ్డి రైతుల పట్ల మాకు ప్రేమ ఉందని చెప్పేసి ఎకరానికి 7,000 రైతు బంధు ఇస్తుంటారు. 2 సార్లు వేసిండు అన్న. ఇప్పుడు ఎకరాన చొప్పున వేసిండు అంతే. మా కేసీఆర్ ఉన్నప్పుడు 4 ఎకరాలు ఉంది అనుకోరి, ఒకటేసారి 19,000 చిల్లరన ఎంత అమౌంట్ ఎంత వస్తుందో మొత్తం పడేది మాకు. పంటకు మేము వానకాలం కానీ వేసాం కానీ 15 రోజుల ముందే మాకు రైతుల ఖాతాలో డబ్బులు ఏదో విధిగా ఆయన వేసిండు మాకు. కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు కానీ అన్ని అప్పులైనా ఇదైనా అంటారు కరెక్టే. అప్పులైతే ఇప్పుడు ఎవరైనా అవుతారు. మన ఇంట్లో మన సంవత్సరం కూడా రూపాయి మనకు ఖర్చు పెట్టి అప్పులైతే ఇల్లు కట్టుకోవాలని కానీ పెళ్లి చేయాలని కానీ ఏ చేయాలని కానీ ఉంటాయి బాధలు. మాకు అంత ముందుకు 24 గంటల కరెంట్ ఉండే, మాకు కరెంటుతో ఎలాంటి ఇబ్బంది లేకుంటే ఈ ఊళ్ళో కాకుండా ప్రతి విలేజ్ లో అన్ని కుల సంఘాలకు కానీ అభివృద్ధి పనులు చేసిండు. మహిళలకు కూడా లోన్లు కానీ, వితంతు పిచందలు, షాది ముబారక్ కానీ, కళ్యాణ లక్ష్మి అన్ని అందరికి అన్ని చాలా బాగా మాకు అభివృద్ధి ఉండే. ఇప్పుడు మాకు కరెంట్ కూడా మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వాన్ని కాదు, మీరు రైతులమే మంచి కోరుకున్నాక మేము కూడా మంచి చెప్తాం కదా. మంచి కోరుకపోతే మేము ఎట్లా మంచి చెప్తాం? మంచి లేరా మరి ఈ ప్రభుత్వంలో? ప్రభుత్వం ఏముంది? కేసీఆర్ నాయకత్వం ఉన్నప్పుడు మాకు జరిగిన అభివృద్ధులు తప్ప ఇప్పుడు ఎవరు మాకు ఏం